ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచిరి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలకల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచిరి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభో మహారాజా, ప్రభో మహారాజా, మహాశాంతి దాతా యెహోవా స్తుతా. ప్రభో మహారాజా,
సహోదరులారా, ఇలాంటి దివ్య పూజ బలిని సమర్పించిన కుటుంబములు పట్టు రాంబాబు లక్ష్మి వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలకు వందనము తెలుపుతూ, స్వాతి పవిత్ర రాసిన పరీక్షలలో మంచి మార్కులతో విజయము సాధించినందులకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, అజయ్ పావని దీక్షితులను దేవుడు ఆశీర్వదించి బంగారు భవిష్యత్తును బిడ్డలకు దయచేయాలని తల్లి మరియమ్మ గారి పేరిట దివ్య పూజ మేరీ గారిని దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధముగా వారి యొక్క కుటుంబ సభ్యులను దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధముగా వారి యొక్క కంపానియన్ అసిగా తెలిసాను, అదేవిధంగా వారి యొక్క ప్రొవిన్షియల్ సిస్టర్ను వికార్ ప్రొవిన్షియల్, అదేవిధంగా సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు పిలిచిన విధముగానే, దేవుడు మలిచిన విధముగానే దేవుడు సంపూర్ణమైనటువంటి దీవెనలు మరి ఇరువురికి కూడా అందచేసి తన సేవలు మరింతగా ప్రభువు వారిని ఉపయోగించుకోవాలని, అనేకమైనటువంటి ప్రజలకు, అనేకమైనటువంటి విశ్వాసులకు వారు అనేక విధములుగా సేవలు అందించిన విధముగా దేవుని ప్రేమకు సుమాతృకగా ఆ బిడ్డలు ముందు విధముగా వారి ప్రత్యేక తలంపుల నిమిత్తము యొక్క పరిశుద్ధ దివ్య పూజ బలిని అర్పించవలసినదిగా మన గ్రామ ముద్దు బిడ్డలు గురువుడు గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ హిమానియులు గారిని, గురుశ్రీ ఆత్మ గారిని ప్రేమపూర్వకముగా కరతాళ పనులతో ఆహ్వానించుగా మనందరి ఆత్మస్య నిమిత్తము యొక్క దివ్య పూజ బలి అర్పించవలసిందిగా దైవ స్వరమును ఆలకించి ఆ పిలుపునకు స్పందించి కాంగ్రిగేషన్ ఆఫ్ మదర్ ఆఫ్ కార్మెల్ మాత సభలో ప్రవేశించి గడచిన మాసము ఏప్రిల్ 25న తన ప్రథమ మాట పట్టు స్వీకరించిన సిస్టర్ మేరీ రోషిని నండూరి సిఎంసి గారికి, వారి స్నేహితురాలు రెవరెండ్ సిస్టర్ ఆశ్రియ తెరేసా గారికి, వారి ప్రొవిన్షియల్ సిస్టర్ గారికి మరియు మిగిలిన సిస్టర్లకు మరియు పూజ గురువులకు ఈ దివ్య పూజా బలిలో పాల్గొనటకు చేసిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అంతా కూడా మదర్స్ డే జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను గౌరవించండి అని 4వ ఆజ్ఞ తెలుపుతూ ఉన్నట్లు, స్త్రీమూర్తి, స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే మననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఆ స్త్రీకి విధేయుడై జీవించాలి, అమ్మను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. కాబట్టి జన్మనిచ్చినటువంటి ఆ మాతృమూర్తిని స్మరించుకుంటూ అందరూ కూడా ఈ దివ్య పూజా బలిని ప్రార్థన చేసుకుంటూ మా కుటుంబ సభ్యురాలైనటువంటి సిస్టర్ మేరీ రోషిని గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కంగ్రాచులేషన్స్ డియర్ సిస్టర్. దేవుని యొక్క పిలుపు ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఆ ఇచ్చినటువంటి ఆ దేవుని పిలుపుకు ఏ విధంగా మనము స్పందిస్తున్నామో అన్నదే ముఖ్యము. ప్రతి ఒక్కరికి కూడా దేవుని పిలుపు అనేది ఉంది. మాకు గురుత్వము, సిస్టర్స్కి ఏమో మాటకనే జీవితము, మీ అందరికేమో కుటుంబ జీవితం అనేది దేవుని యొక్క పిలుపు. మరి ఇచ్చినటువంటి యొక్క పిలుపుకు సరైనటువంటి సమయంలో ప్రతిస్పందించాలి, అప్పుడే మన యొక్క జీవితాలు దీవించబడతాయి. అందుకని బైబిల్ చరిత్ర కనుక చూసినట్లయితే ఆదికాండం నుండి కూడా చాలామందికి అనేక విధాలలో, అనేక రూపాలలో దేవుని యొక్క పిలుపు అనేది ఉంది. కానీ కొంతమంది సరైన సమయంలో స్పందించారు కాబట్టి వారి యొక్క జీవితాలు దీవించబడినట్లుగా మనం చదువుతాం. మరి అదే విధముగా సిస్టర్ మేరీ రోషిని గారి యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క పిలుపు ఉంది. ఉన్న జీవితమైన నా జీవితం, మనందరి యొక్క జీవితంలో దేవుని యొక్క పిలుపుకు ప్రతిస్పందించాలి సకాలంలో, అప్పుడే మన యొక్క జీవితంలో దీవించబడతారు. అందుకనే దేవుని పిలుపు పొందుకోవడం గొప్పేం కాదు, కానీ దానికి సరైన సమయంలో మనము ప్రతిస్పందించినప్పుడే దానికి ఒక అర్థం, పరమార్థం అనేది ఉంటుంది. అందుకనే
వీరి యొక్క జీవితంలో వీరికి ఉన్నటువంటి మొట్టమొదటిది ప్రధాన విధి దేవుణ్ణి ప్రజల వద్దకు తీసుకురావటము, ప్రజలను దేవుని వైపు ఆధ్యాత్మికంగా వారిని నడిపించడం అనేది వారి యొక్క ప్రధాన బాధ్యత. మరి ఇచ్చినటువంటి బాధ్యతను తన యొక్క జీవితంలో సాక్షిపూరితమైనటువంటి జీవిత విధానం ద్వారా, అనగా తన యొక్క క్రియల ద్వారా, తన యొక్క మాటల ద్వారా దేవుని ప్రజల వైపుకు దగ్గరికి తీసుకురావడానికి వారు ప్రయత్నం చేయాలి. ఈ యొక్క ప్రయత్నంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. మతకానే జీవితం అనేది అంత ఈజీ కాదు, గుడితో జీవితం అనేది అంత ఈజీ కాదు. అందుకని పడిపోవటం మన తప్పు కాదు, కానీ పడ్డ తర్వాత లేచి నిలబడకపోతే మన తప్పు. అదేవిధంగా మన యొక్క మతకన్న జీవితంలో, గురుదు జీవితంలో ఎన్నో గుడిదుడుకులు వస్తూ ఉంటాయి. కానీ వచ్చినప్పుడు కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకి జీవితానికి ఒక సార్థకత అనేది ఉంటుంది. మరి అదేవిధంగా ఈనాడు తన యొక్క మొదటి ప్రథమ కృతజ్ఞత దేవుని సమర్పిస్తున్నటువంటి తరంలో వీరి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మత కన్యల కోసము స్థాపించబడినటువంటి సంస్థ సిఎంసి కాంగ్రిగేషన్ వీరి యొక్క సంస్థ. అందుకని అటువంటి సంస్థలో సభ్యురాలైనటువంటి మన సహోదరి మేరీ రోషన్ గారిని అభినందిస్తూ తన యొక్క జీవితము ఫలభూరితమయ్యేలాగా దేవుడు దీవించాలని, అదేవిధంగా వీరి యొక్క జీవితము ఒక కొత్తదనము కలిగి ఉన్నది. అందుకనే క్రొత్తదనం అనేది ఎప్పుడు కూడా ముందు ప్రశ్నించబడుతుంది, విమర్శించబడుతుంది, గుర్తించబడుతుంది, అంగీకరించబడుతుంది, చివరికి కీర్తించబడుతుంది. మరి వీరి యొక్క జీవితాలు కీర్తించబడేలాగా ముందు ఇవన్నీ కూడా దాటుకుంటూ రావాలి. అందుకని మత జీవితం అంత ఈజీ కాదు. ప్రశ్నించబడుతుంది సమాజం ద్వారా, విమర్శించబడుతుంది సమాజం చేత, తర్వాత గుర్తించబడుతుంది సమాజం చేత, అంగీకరించబడుతుంది సమాజం, చివరికి కీర్తించబడుతుంది. వీరి యొక్క జీవితాలు కూడా దేవుడు దీవించాలని, వీరి యొక్క జీవితంలో దేవుని యొక్క దీవెనలో సంపూర్ణంగా పరిపూర్ణంగా రావాలనేటువంటి ఉద్దేశంతో వీరి కోసం ప్రార్థిస్తాం. అదేవిధంగా ముందుగా ఈ యొక్క దీపంలో పాల్గొనడానికి ముందుగా మనం తెలియక చేసినటువంటి తప్పులను, ఒప్పులను, పొరపాట్లను, పాపాలను కూడా దేవుడు మన్నించమని ఈ యొక్క దీప పూజలో ప్రార్థన చేద్దాం. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము వచనములు 14 మరియు 43 నుండి 52 వరకు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము వచనములు 14 మరియు 43 నుండి 52 వరకు. ఆ దినములలో పౌలును అతని తోడివారు పెర్గా నుండి పిసిదియా యందలి అంతియోకు వెళ్ళిరి. అక్కడ వారు ఒక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములోనికి పోయి కూర్చుండిరి. సమావేశము ముగిసిన తరువాత చాలా మంది యూదులు, యూదామతమును స్వీకరించిన వారు పౌలును బర్నబాను అనుసరించిరి. అపోస్తలులు వారితో సంభాషించి దేవుని కృపయందు జీవింపుడని వారిని ప్రోత్సహించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణంలోని ప్రతి వ్యక్తియు ప్రభు వాక్కును వినటకు వచ్చెను. ఆ జన సమూహమును చూచినప్పుడు యూదులకు అసూయచే కన్ను పుట్టెను. అందుచే వారు పౌలు మాటలకు
విధముగా మాట్లాడుచు ధిక్కరించిరి. ఆయనను పౌలు బర్నబా మిక్కిలి ధైర్యముతో ఎలుగెత్తి ఇట్లనిది, దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసి ఉండెను, కానీ మీరు దానిని తిరస్కరించి మిమ్ము మీరు నిత్య జీవమునకు అయోగ్యులుగా చేసుకొనుటచే మేము మిమ్ము విడిచి అన్యుని యొద్దకు వెళ్ళుచున్నాము. ఏదైనా ప్రభు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు, మీరు అన్యులకు వెలుగై ఉండుటకును ప్రపంచమంతటికి రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్ములను నియమించి ఉన్నాను. అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించిరి. నిత్య జీవములకు నియమితులైన వారందరూ విశ్వాసులైరి. ప్రభు వాక్కు ఆ ప్రదేశములన్నంతటను వ్యాప్తి చెందెను. యూదులు గొప్ప వర్గములకు చెందిన భక్తులకు స్త్రీలను ఆ నగరంలోని ప్రముఖులను వారిద్దరిపైకి పురికొల్పిరి. అందుచే వారు పౌలునకు బర్నబాకు విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతము నుండి తరిమివేసిరి. అపోస్తలులు తమ కాలిధూళిని వారికి నిరసనగా దులిపివేసి ఇకోనియాకు వెళ్ళిరి. శిష్యులు సంతోషముతోనూ పవిత్రాత్మతోనూ నిండి ఉండిరి. ఇది ప్రభువు వాక్కు. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. కారు చీకటిలో కాంతి రేఖవై, మూగ గుండెలో దివ్యవాణివై, దీనులనే నీవు కరుణించి, దీనులనే నీవు కరుణించి, నీవు తరలించి పరమును చేరిన దేవా, శరణు శరణు ప్రభువా. హృదయమే నీ ఆలయం క్రీస్తు. దర్శన గ్రంథము అధ్యాయం 7 వచనములు 9 మరియు 14 నుంచి 17 వరకు. తదనంతరము నేను అటు చూడగా అట ఒక గొప్ప జన సమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గముల వారు, అన్ని భాషల వారు కలిసి ఉండేవి. వారు సింహాసనమునకు గొర్రెపిల్లకు ఎదురుగా నిలిచిరి. వారు తెల్లని దుస్తులు వేసుకుని ఉండి చేతుల యందు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఉండిరి. అయ్యా, నీకేమి తెలియను అని నేను అంటిని. భయంకర హింసను సురక్షితముగా అధిగమించి వారి ఈ వ్యక్తులు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను కాళనమర్చుకొని వానిని తెల్లనిగా చేసుకొనిరి. అందుచేతనే వారు దేవుని సింహాసనమునకు ఎదురు నిలిచి రాత్రింబవళ్ళు ఆయన దేవాలయములో సేవలు చేయుదురు. సింహాసనాసీనుడగు ఆయన తన సాన్నిధ్యముచే వారిని రక్షించును. సూర్యుడు గాని ఏ నేడిని గాని వారిని దహింపదు. ఏలైనా సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి అగును. వారిని జీవజలము వద్దకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రములు అందరి బాష్ప బిందువులను తుడిచివేయును అని ఆ పెద్ద నాతో పలికెను. ఇది ప్రభువు వాక్కు. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము,
సకల ఆశీస్సులకు ఆశలసరి సకల వరాలకు విశుద్ధ ప్రదాతి అయిన ఆ ద్వైత సర్వేశ్వరునికి ముందుగా అందరి కర్తాదులతో స్థుతులు చెల్లించుకుంటారు. విచారణ అంటే ఆధ్యాత్మికత మాత్రమే కాదు. విచారణలో ఒక గురువు తమ విధులు నిర్వర్తించాలని అటు ఆధ్యాత్మికత మరియు చతురత, అదేవిధంగా సాంఘిక, సామాజిక, ఆర్థిక, మానసిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరిష్కరిస్తూ ప్రార్థించి ఆశీర్వదించేవారే గురువు. అటువంటి బాధ్యతలను మా ప్రియతమ విచారణ గురువులైన రెవరెండ్ ఫాదర్ పామశెట్టి థామస్ గారి నేతృత్వంలో నెరవేరుస్తున్న రెవరెండ్ ఫాదర్ పిల్లి వినోద్ గారిని ఈనాటి దైవ సందేశ వాక్యాన్ని బోధించడమే కాకుండా మనకు దైవ పిలుపు ఆదివారాన్ని, దైవ పిలుపు, అదేవిధంగా కుటుంబ పిలుపు అనే వాటి మధ్య వ్యక్తిత్వాన్ని మనకు అర్థవంతంగా బోధించినటువంటి ఫాదర్ని పీఠం ముందుకు రావాల్సిందిగా సవనీయంగా ఆహ్వానిస్తున్నాను. వీరిని సన్మానించినందుకు సిస్టర్ రోషిని గారి కుటుంబ సభ్యులను రావాల్సిందిగా మాట్లాడినట్లు ఈనాటి దివ్యబలి పూజకు నేను ఉన్నాను, నేను వస్తాను అని ఈ పూజకు వచ్చి మన కొరకు ప్రార్థించినటువంటి మన ప్రియతమ గురువులు రెవరెండ్ ఫాదర్ నండూరి ఆదాం ఎస్సీజే గారు, వారిని పీఠకు ముందుకు రావాల్సిందిగా కోరడం ఆహ్వానిస్తున్నాను. కీర్తనాకారులు పలుకుతున్నట్లు ఆ పరలోక దేవుణ్ణి పీఠం మీదకు అప్పద్రాక్ష రూపంలో మనకు పంచి మన తరపున భగవంతునికి భక్తునికి అనుసంధానమైన గురువులను సన్మానించుకోవడం మన బాధ్యత. కావున ఈనాటి కృతజ్ఞత దివ్య పూజ బలిని అర్పించి మన కొరకు ప్రార్థించి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మన ప్రథమ యాజకులు, మన ఊరి ముద్దు బిడ్డ, మన ప్రియతమ గురువులు రెవరెండ్ ఫాదర్ నండూరి ఇమాన్యుయల్ ఎస్సీసీ గారిని పీఠకు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. సన్మానం మరియు వికార్ ప్రొవిన్షియల్ సిస్టర్ తెరేసా గారులను పీఠం వద్దకు ఆహ్వానిస్తున్నాను. తన జీవితమును అంకితమర్చుకొని ఈనాటి దివ్యబలి పూజకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన మన సోదరి రెవరెండ్ సిస్టర్ మేరీ రోషిని నండూరి గారిని, అదేవిధంగా సిస్టర్ అసీరా తెరేసా గారిని స్టేజ్ పీఠం ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వీరిని సన్మానించటకు పీఠం మీద ఉన్న ముగ్గురు గురువులను, అదేవిధంగా సంఘ పెద్దలను ఆహ్వానిస్తున్నాను. పూజలో పాల్గొంటాము అని సిస్టర్ రోషిని గారు వాళ్ళ ప్రొఫెషనల్ సిస్టర్కి చెప్పినప్పుడు నమ్మలేదంట. వారి ప్రొఫెషనల్ సిస్టర్స్ అందుకని ఆదిలాబాద్ మేత్రాసనం నుండి నిన్నటి రాత్రి ఇక్కడికి చేరి
రేపు జాము పూజలో పాల్గొనటకు ఆసక్తి కనబరిచి మన కొరకు ప్రార్థించిన రెవరెండ్ సిస్టర్ మేరీ ద ప్రొవిన్షియల్ ఆఫ్ ఈస్ట్ యూనిట్ ప్రావిన్స్ గారిని పీఠం వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాను. మాట పట్టు ప్రథమ కృతజ్ఞత బలి మరి ఏ విధంగా చేయాలి అని మరి సిస్టర్ గారి యొక్క తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎంతగానో పర్యాలోచన చేకూర్చబడి మరి పూజ ఎంతో విశ్వాసుల యొక్క ప్రార్థనను ఈ యొక్క సన్మానాన్ని కూడా ఇవన్నిటినీ కూడా మరి ఏర్పాటు చేసినటువంటి మన పూజ్య గురువులు గురు శ్రీ నండూరి ఇమానియులు గారు మరి యొక్క బాధ్యతనంతా కూడా తన భుజాన వేసుకొని మరి ఒక కుటుంబ సభ్యుడిగా ఈ యొక్క మొదటి మాట పట్టు ప్రథమ కృతజ్ఞత బలిని మరి ముందుకు నడిపించి ఇంత ఘనముగా సత్కరించినటువంటి మన గ్రామ ముఖ్యపేట గురు శ్రీ నండూరి ఇమానియులు గారిని కరతాళతో అభినందించుదాము. థ్యాంక్ యూ ఫాదర్. అదే విధముగా మరి మన గ్రామ ముద్దుబిడ్డలను దైవ సేవకు పిలిచి ఇప్పటి వరకు మలచి ఈనాడు వారి యొక్క మొదటి మాట పట్టును తీసుకునే విధముగా నడిపించినటువంటి క్రీస్తు జ్యోతి ప్రావిన్స్ ప్రొవిన్షియల్ గారికి అదే విధంగా వారి యొక్క కౌన్సిల్ మెంబర్స్ కు వారి యొక్క సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా విచారణ తరపున విచారణ గురువుల తరపున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. అదేవిధంగా అమ్మగారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత సిస్టర్ మేరీ రోషిని గారు వారి యొక్క నా కృప నీకు చాలును అని పలికిన దేవుడు నన్ను పిలిచి నా తర్ఫీదులో తనకు అనుగుణంగా మలచి నా మొదటి మాట పట్టు ద్వారా నన్ను మలచిన ఈ మఠవాస జీవిత ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన నా దైవం, నా గురువు, నా స్నేహితుడైన సర్వేశ్వరునికి ప్రప్రథముగా నా హృదయపూర్వక మనస్సుమాంజలి. రెండవదిగా కార్మల్ మాత సభకు చెందిన ప్రొవిన్షియల్ సుపీరియర్ సిస్టర్ మరియా అగస్టిన్ మరియు వికార్ ప్రొవిన్షియల్ సిస్టర్ ట్రీసా కార్లకు ఈనాడు మన దేవాలయానికి మొట్టమొదటిసారిగా వచ్చినందులకు, మనందరి కొరకు ప్రార్థన చేసినందుల కొరకు, ఈ గ్రామం నుండి మొట్టమొదటిగా కార్మల్ మాత సభలో ఓ కన్యగా నాకు తర్ఫీదు ఇచ్చినందులకు, నా ఈ ప్రథమ మాట పట్టు కృతజ్ఞత పూజా బలిలో పాల్గొన్నందుకు మా ప్రొవిన్షియల్ సుపీరియర్ వికార్ ప్రొవిన్షియల్ సిస్టర్స్ కి, విచారణ గురువుల తరపున, పూజ అర్పించిన గురువుల తరపున, ఇక్కడ ఉన్న అందరి వారి తరపున, విశ్వాసి తరపున నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మూడవదిగా అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరకబడును అనేది వాక్యానుసారము కృతజ్ఞతా పూజ బలి అర్పించాలి అని అడిగిన వెంటనే మన ప్రియతమ విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ పాన్సెట్టి థామస్ గారికి, అన్ని విషయములలో ముందుండి నడిపించిన సహాయక గురువులు ఫాదర్ పిల్లి వినోద్ గారికి, మరియు మన విచారణలో సేవలు అందిస్తున్న దొరోకియన్ సిస్టర్స్ కమ్యూనిటీకి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నాలుగవదిగా నిన్ను మాతృగర్భమున రూపొందించక మురిపే నేను నిన్ను ఎన్నుకుంటుని అని పలికిన దేవుని స్వరములు ఆలకించినేమో, అందుకే ఆ స్వరమును ఆచరించుటకు నన్ను దైవ కృపలో మరియు దైవ సేవలో అంకితమనర్చుట కనుక వెనుకంచవేయలేదు నా తల్లిదండ్రులు నండూరి దుర్గారావు మరియు వర్ధమ్మ గారు. ఎంతో మంది వారిని ప్రశ్నించిన, బంధువులు నిలదీసినప్పటికీ, మఠవాస జీవితంలో ఏముంది అనే తగ్గింపు మాటలు మాట్లాడినప్పటికీ
బెదరక సడలక భయపడక కృంగిపోకుండా ఆధ్యాత్మికంగా నన్ను బలపరిచి మానసికంగా నన్ను ప్రోత్సహించి నాకు అన్ని విషయములుగా తోడ్పడి బట్టి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేను ఎంత చెప్పినా తక్కువే. వారికి నేను ఇచ్చేటువంటి బహుమతి ఈ నా మఠవాస జీవితం. థ్యాంక్ యూ అమ్మా నాన్న. ఐదవదిగా ఇక్కడ ఈ వైకుంఠపుర విచారణ దైవ సేవలు అందించిన ప్రతి ఒక్క గురువులను స్మరించుకుంటూ ఇక్కడ విశ్వాసపు బీజము నాటిన ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యముగా మన గ్రామం నుండి దైవ సేవకు ఎంచుకొనబడిన గురువులు, మఠవాసులు, కన్యాశ్రీలు నాకు ముందుగా నడిచి నన్ను ప్రేరేపించి ఈరోజు నన్ను ఆశీర్వదించుటకు వచ్చిన నా సోదరులు నండూరి ఆదం ఫాదర్ గారు ఎస్సీజే మరియు నా అన్నయ్య ఈనాటి ప్రధాన అర్చకులు ఫాదర్ నండూరి ఇమాన్యుయేల్ గారికి నా హృదయపూర్వక కుసుమాంజలిలు. మరి ముఖ్యంగా చక్కని గానంతో అందించిన గాన బృందానికి మరియు మిస్టర్ ఫోటోగ్రాఫర్ మిస్టర్ శ్రీన్ గారికి మా కుటుంబం తరపున నా స్నేహితురాలు తరపున మీ అందరికీ నా కృతజ్ఞతలు. చివరిగా ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి మా కొరకు ప్రార్థించడం కొరకు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నా స్నేహితురాలైన సిస్టర్ అస్ట్రియా టెరెస్, మా సిఎంసి సభ సిస్టర్స్ తరపున మా కుటుంబ తరపున దైవ కృపలో ఎదుగుటకు మీ కుటుంబాల నుండి యువతి యువకులను ప్రేరేపించి ప్రోత్సహించగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పరలోకమును చేరని నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. బాటలో బ్రతుకులాటలో అతుకుల గతుకుల చితికిన బ్రతుకులో బ్రతుకు బాటలో వెతుకులాటలో అతుకుల గతుకుల చితికిన బ్రతుకుల సాతాను సంకెళ్ళలో పాపాల స్మృతి జ్వాలలో శోధన రోదన ఆవేదనలో ఈ బ్రతుకు ఇక మోయలేను. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం.
సహించి శిలువలో నీ